ఒక మంచి బుద్ధిమంతుడైనటువంటి వేదాంత విద్యార్థి మనస్సు నిరంతరం ఘర్షణకు లోనవుతుంది. అహంకార నేనుకు సాక్షి నేనుకు మధ్య ఘర్షణ. రెండు నేనులు ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం చెలాయించాలని చూస్తాయి. అహంకార నేను అంటే చిదాభాస చైతన్యం, అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్లస్ కార్యకరణ సంఘాతం అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. కాబట్టి అహంకారం మమకారం అనే రుగ్మతులు ఉన్న నేను అంటే అహంకార నేను, సాక్షి నేను అంటే చిత్ అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యం. దీనికి బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్తో సంబంధం లేదు. ఇది అసంగ శుద్ధ చైతన్యం. వేదాంతం తెలియని అజ్ఞానికి మనసులో ఘర్షణ ఉండదు. ఎందుకంటే అతనికి అహంకార నేను మాత్రమే ఉంటుంది, సాక్షి నేను ఉండదు. మానస సరోవరం యాత్ర చాలా సాహసోపేతమైన యాత్ర. దేవుని మీద భక్తి ఉండటం వల్ల ఆ యాత్రలోని కష్టాలు అంతగా మనల్ని బాధించవు. అలాగే ఆత్మస్థితిలోకి పరిణితి చెందితే అహంకార సమస్యలు లెక్కలోకి రావు.